ఒక ధర్మాసనం ఇంతకుముందే కొంచెం మాట్లాడింది. ఈరోజు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఆ ఎఫ్ఐఆర్ కొట్టేయండి. అసలు ఈ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేదా? ఆర్టికల్ 21 చెప్తున్నటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ ఏం లేదా? కవిత్వం చదవకూడదా? అచ్చమెల్లే అని చదివాడు మొన్న. భయం లేదని పవన్ కళ్యాణ్. దానికి ఏదో అర్థం ఉందండి. ఎవరిని చూసి ఎవరు భయపెడుతున్నారు? ఎందుకు చదివావు? దీని వెనుక ఉద్దేశం ఉంది అంటే ఎవరిని ఉద్దేశించి చదివారు? ఉదాహరణకు భయం లేదని నేను కవిత చదివానంటే నన్ను ఎవరో భయపెడుతుండాలి కదా. కాబట్టి అర్థాలు ఎక్కడ? కవిత్వానికి మీరు అర్థాలు ఎలా తీస్తారు? భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, అలాగే విమర్శ ఉంటుంది. విమర్శ ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది. విమర్శలు ఉండాలి, రాజకీయ వాగ్వివాదాలు జరగాలి, కవిత్వం, సాహిత్యం, కళలు ఇవన్నీ కూడా ఉండాలి. ఇలాంటిది అది కూడా పార్లమెంట్ సభ్యుడు కవిత చదివితే కూడా లేకపోతే ఇంకా మీకు నాకు సామాన్య పౌరులకు, యూట్యూబర్లకు,